హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎస్యు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. థంబ్నెయిల్ ఆల్రెడీ చూశారు కదా. అయితే ఈరోజు అయితే నేను వంట రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఈరోజు సండే అనమాట. నైట్ అయితే 11 అలా అవుతుంది అనమాట టైము. నేనైతే పాపను పడుకోబెట్టి పనులు చేసుకునే లోపు ఈ టైం అవుతుంది. చాలా డేస్ అవుతుంది, సుమారుగా 1 వీక్ అవుతుందేమో ఇక్కడ క్లీన్ చేయక. అందుకే క్లీన్ చేసుకుంటున్నాను. మండే కాబట్టి మార్నింగ్ ఇంకా లేచి పొద్దుగాలుగా పని చేసుకోలేను పాపతో. ఒకవేళ లేచినా ఏడుస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు పడుకోబెట్టి అయితే పనులు చేసుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను ఒక విషయం గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేమిటంటే, పని చేసి వచ్చే వాళ్ళైనా సుమారుగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేసి వచ్చి మగవాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటారు అనమాట ఇంటికి వచ్చినప్పటి నుంచి. కానీ ఆడవాళ్ళకైతే అసలు టైం అనేది ఉండదు రెస్ట్కి. రాత్రి పడుకున్నప్పుడైనా కూడా నిద్రలో కూడా వాళ్ళకి అసలు రెస్ట్ ఉండదు. ఎందుకంటే అప్పుడైనా కూడా పిల్లలు లేచి వాళ్ళ పని అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయం గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇన్ని అగసాట్లు పడలేక నాకైతే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, దేవుడు దిగొచ్చి ఏదైనా వరం ఇస్తానంటే మళ్ళీ ఇంకోసారి ఆడజన్మ వద్దనిపిస్తుంది. అలా ఉంటుంది అనమాట కొన్నిసార్లు అయితే సిచ్యువేషను. ఇంట్లో ఏదైనా పని చేసుకుందామంటే పిల్లలు ఏడుస్తుంటారు. సరే వాళ్ళ దగ్గర ఉందామంటే ఏడ పని ఆడే ఉంటుంది. ఇంకా మనం చేసుకోకుంటే ఎవరు చేసుకుంటారు చెప్పండి? ఇంట్లో పనులంతా మనకు తప్పవు కాబట్టి. ఇంకా పొద్దునైతే సోమవారం కాబట్టి నేను ఉదయాన్నే లేచి పనులు చేసుకుందాం అనుకున్నా కూడా పాప అయితే ఇంకా పాలు తాగడం మానేలేదు కాబట్టి వదిలిపెట్టదనమాట, పని చేసుకోలేదు. నేను అప్పటికి 5:36 లోపు లేచేసి అన్నము పప్పు ఏదో ఒకటి చేస్తాను అన్నంలోకి. మా ఆయన అయితే 7 లోపు వర్క్కి వెళ్ళిపోతాడు కదా. తర్వాత అయితే ఇంకా నేను 8 to 8:30 లోపు ఇద్దరు పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టి వస్తాను. మనమైతే మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మన పనులు మనం చేసుకోవడమే కాకుండా పిల్లల పనులు అన్నులు కూడా, భర్త పనులు అన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. కానీ డబ్బున్న వాళ్ళదైతే అలా ఉండదనమాట. వాళ్ళకి ఇంట్లో పనులు చేయడానికి ఒక పని మనిషి ఉంటుంది, వంట చేయడానికి ఒక మనిషి ఉంటుంది. వాళ్ళకి ప్రతిదీ దగ్గరకు తీసుకొని వచ్చి అసలు కాలు కూడా కింద పెట్టుకోకుండా చూసుకుంటారు అనమాట. అంటే డబ్బుకుండే వాల్యూ అలా ఉంటుంది. ఇంకా మనకంత సీన్ లేదు కాబట్టి తప్పదనమాట, మన పనులు మనం చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ లేవగానే నేను తలస్నానం చేసి ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి ఇల్లంతా మళ్ళీ బండ్లు కడగాలి. సోమవారం కాబట్టి పొద్దున ఇంకా దేవుని పటం అయితే కడిగేసి దేవుడికి పూలు పెట్టి అయితే పూజ చేసుకోవాలి. మొన్న సోమవారం అయితే నాకు పూలు దొరకలేదు, ఏదో నార్మల్గానే చేసుకున్నాను అనమాట. ఈరోజైనా పొద్దున్నే పూలు తీసుకొని వచ్చాను, పూజ చేయాలి. అప్పుడే నాకు మనిషి అందుకుంటుంది. నేనైతే 3-4 సార్లు ఉడుస్తానమాట ఇల్లు. ఎందుకంటే మనం చికెన్ తెచ్చుకొని ఉంటాం కాబట్టి కొంచెం స్మెల్ ఉంటుంది కిచెన్ అయితే. నాకు అసలు నచ్చదు. మార్నింగ్ అయితే ఒక్కొక్కసారి నేను అలానే పడుకుంటాను. ఈరోజు అయితే తోస్తున్నాను కానీ ఒక్కోసారి సండే మార్నింగ్ అయితే అలానే నిద్రపోతాను అనమాట. అంటే పాప నిద్రపోదు, ఇంకా నాకు పని చేసుకోవడానికి వీలు ఉండదు అనమాట. పాప నాతోనే ఉంటుంది కాబట్టి. ఇంకా నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే పాపకు పాలిస్తూ అలానే నేను కూడా నిద్రలోకి జారుకుంటాను. ఇంకా అప్పుడు మార్నింగ్ లేచి ఒకవేళ టైం మర్చిపోయి లేట్గా లేచినామంటే ఇంకంతే అనమాట. చాలా పని అలానే ఉంటుంది. మా ఆయనకేమో పనికి టైం అవుతుంది, మా ఆయన అరుస్తుంటాడు, పిల్లలు ఏడుస్తుంటారు. అందుకే ఒక అర్ధగంట ముందే లేద్దాం అనుకుంటా కానీ అస్సలు అవ్వదు. ఈ సమస్య అయితే నాకే కాదు, ప్రతి ఇంట్లో ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంకా ఇంట్లో పనులు తప్పకుండా చేసుకోవాలి. అలాగే ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకైతే పని అస్సలు జరగదనమాట. నేనైతే ప్రతి సండే ఇలా ఇల్లు కడిగిన వెంటనే అయితే గ్యాస్ బండ అన్ని కడిగేసిన తర్వాత ఇలా ముగ్గు అయితే వేస్తాను అనమాట. బొట్లు, పసుపు, కుంకుమ పెట్టి బొట్లు కూడా పెడదాం అనుకున్నా. కాకపోతే పాప మధ్యలోనే లేచింది, డిస్టర్బ్ చేసింది, నేను పని చేసుకోలేకపోయాను. నేను వంట రూమ్ అయితే చాలా క్లీన్గా పెట్టుకుందాం అనుకుంటా కానీ నా వల్ల కాదు. ఎందుకంటే నాకు పిల్లలతో అసలు వీలు అవ్వదు అనమాట చేసుకోవడానికి. నేను అసలు పెళ్ళి కాకముందు ఎటువంటి పని కూడా చేసిందాన్ని కాదు, ఇంట్లో పని కానీ వంట పని కానీ. పెళ్ళి అయ్యాకనే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. కానీ తప్పదు, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత. మీరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన దగ్గర డైలీ వ్లాగ్స్ వస్తుంటాయి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తుంటాయి, ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తుంటాయి. పిల్లలు కానీ, కిచెన్ వ్లాగ్స్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. నేనైతే మళ్ళీ రేపు ఒక వీడియో చేసి పెడతానమాట, మండే ఎలా గడిచింది ఆ రోజు అని. ఇంకా మండే ఎలాగో ఇల్లు కడుక్కోవాలి కాబట్టి చాలా పని ఉంటుంది. కొంచెం తొందరగా లేద్దాం అనుకున్న 5కి అలారం పెట్టుకుంటా కానీ నా వల్ల అస్సలు అయితే కాదు. అలారం ఆఫ్ చేసి మరీ పడుకుంటాను అనమాట.
నేనే కాదు, ఇలా చాలా మంది అయితే చేస్తూ ఉంటారు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా అలానే చేసేదాన్ని. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంకా ఇంతే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.